సినిమా ఇవాళ మన యావత్ భారతదేశానికి చరిత్ర తెలుసుకున్నటువంటి సినిమా. యువతకి పెద్ద స్ఫూర్తి సినిమా. సనాతన ధర్మాన్ని నిలబెట్టేటువంటి సినిమా. మొఘల్ రాజుల సమయంలో హిందువుల అణచివేతని ఏ విధంగా అణచివేశారో తెలియజేసేటువంటి సినిమా. హిందువులు ఏ విధంగా తిరగబడ్డారో చూపించిన సినిమా. అలాంటి సినిమా ఇవాళ యువతకు అవసరం, యావత్ ప్రపంచానికి కూడా అవసరం. సూపర్ మూవీ. 4 సంవత్సరాలు వెయిట్ చేసినందుకు చాలా కన్నుల విందుగా ఉంది. తెలుగు అభిమానులకి అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ దొరికిందని చెప్పాలి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? భారతదేశ వ్యాప్తంగా మనం పుస్తకాలు చదువుకుంటే మొఘల్ సామ్రాజ్యం యొక్క గొప్పతనాన్నే ఎప్పుడు మన పుస్తకాల్లో ప్రచురించడం జరిగింది. మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే హరిహర వీరమల్లు తీయడం జరిగింది. మొఘల్ సామ్రాజ్యానికి ఎదురు నిలబడినటువంటి ఎంతోమంది తెలుగు నాయకులు, తెలుగు పోరాట యోధుల గురించి వాళ్ళ స్ఫూర్తిని ఒక్కసారి తలుచుకుంటూ ఈరోజు హరిహర వీరమల్లు తలుచుకుంటూ మన భారతదేశంలో మొఘలాయని తరిమి కొట్టినటువంటి ఆ గొప్పతనాన్ని మళ్ళీ ఒకసారి చాటి చెప్పిన విధంగా ఈరోజు హరిహర వీరమల్లు వెండి తెర మీద చూసినప్పుడు మాకు రోమాలు నిక్కరపరుచుకున్నాయి. సినిమా ఫ్లాప్ అయిద్ది, హిట్ అయిద్ది అనే కాన్సెప్ట్ అనేది అది పక్క పెడితే కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రతి సినిమాలో ఈ లవ్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్, ఫ్రెండ్షిప్ సంబంధించిన కాన్సెప్ట్ ఉంటుంది. కానీ భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళకంటే ముందు మొఘలాయలు పరిపాలించారు. 1 కాదు 2 కాదు, దాదాపు 300లకు పైగా సంవత్సరాలు వాళ్ళు పరిపాలించి అక్బర్ నుంచి హుమాయూన్, ఔరంగజేబ్, షాజహాన్ ఇంకా తుగ్లక్ వరకు కూడా మొఘల్ సామ్రాజ్యం పరిపాలించింది. సినిమాలో చూపించిన మాదిరి హిందువులు విగ్రహాలు పెట్టుకొని పూజలు చేయాలంటేనే గడగలాడేటువంటి పరిస్థితి భారతదేశంలో ఉండేది. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా ఎంతోమంది పోరాట యోధులు మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి పోరాడి ఈరోజు హైందవ ధర్మాన్ని కాపాడుతున్నారు. భారతదేశంలో హైందవ ధర్మం ఈరోజు ప్రథమ స్థానంలో ఉంది అని అంటే ఆనాటి కాలం నుంచి వేదాలను, అదేవిధంగా మన సాంప్రదాయాలను కాపాడుకుంటూ వచ్చినటువంటి వారందరికీ కూడా హరిహర వీరమల్లు అంకితం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మూవీ సూపర్ ఉంది, చాలా బాగుంది. మూవీ చాలా బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్